గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ గారికి, చినకూరు మండల ఎంఆర్ఓ గారికి, నేను గోనపల్లిలో ఉన్నటువంటి మా పేరుని ఉంటే గొర్రెలదొడ్డి నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ గౌరవ మాజీ సర్పంచ్ ఎల్లయ్య గారును మా గొర్రెల కాపర్లకు సంబంధించినటువంటి నాయకులు అందరూ ఉన్నారు. మా బతుల రమేష్, తమ్ముడు సత్యము. ఇక్కడ ఊరికి అందుబాటులో ఉన్నటువంటి కోళ్ళపారాలకు వాళ్ళు వ్యర్థాలని ఎక్కడికక్కడ విచ్చలవిడిగా వారేయడం వల్ల కుక్కలు, ఆ వ్యర్థాలకు అలవాటు పడినటువంటి కుక్కలు, అంటే పచ్చి రక్తానికి సంబంధించి రుచి మరినటువంటి కుక్కలు మంద మీద దాడి చేసి చిన్న పిల్లల్ని, దాదాపు ఇక్కడ మనకు మన కళ్ళం గట్ట 8 పిల్లలను, ఇంకొక 5-6 పిల్లలు నష్టపోయిన సుమారు 12 పిల్లల్ని కొరికి గాయపరిచిన కూడా అవి దక్కే పరిస్థితి లేదు. కాబట్టి కలెక్టర్ గారికి మా విజ్ఞప్తి ఏంటంటే, గొర్రెల కాపర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ వ్యర్థాలను ఎవరైతే నిర్లక్ష్యం చేసినటువంటి కోళ్ళపారలపైన చర్య తీసుకొని మా పేరుని కుట్టేకు ప్రభుత్వం ద్వారా సహాయం అందించి, అంటే జీవనమే గొర్రెలను కాసుకొని బతకడం. ఈ గొర్రెలు కాల్చి బతికే వాళ్ళకి ఎవరికైనా ఉత్పత్తి ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ పిల్లలు పుడితే ఈ పిల్లలు ఎదిగిన పిల్లల్ని అమ్ముకుంటేనే వాళ్ళకి జీవనోపాధి గడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ పిల్లలు దక్కాలంటే, మళ్ళీ పిల్లలు పుట్టాలంటే మళ్ళీ ఒక ఏడాది వెయిట్ చేయాలి వాటి కోసం. అంటే ఈ సంవత్సరం ఖాతా ఉత్తగానే అనమాట, పేర్ల ఉత్తరే కట్ట కింద వారేసినట్టే ఈ ఏడాది. 10-12 పిల్లలు ఉంటేనే ఈ 12 పిల్లలు ఇంకో 6 నెలలకో ఏడాదికో వీటి ద్వారా వచ్చేటటువంటి ఆదాయంతో ఆ కుటుంబం జీవనం గడుస్తుంది. కాబట్టి వీటి మీదనే జీవనోపాధి ఉన్నటువంటి పేరుని కుట్టే ప్రభుత్వం